మీ పేరు బాబాయ్? నా పేరు కొంటి శ్రీనివాస్ యాదవ్. ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? నేనా సంఘ సేవ. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరికి ఓటేయాలంటున్నారు? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయాడు కాబట్టి ఆయన పనులు బాగా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గేయాలనుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ భార్యకి బిఫామ్ బీఆర్ఎస్ ఇచ్చిన నేపథ్యంలో మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టేస్తారా, లేకపోతే పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారా? సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదు, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా మొత్తం చండాలం చేసిపోయాడు కాన్స్టిట్యూషన్ నాడు. దానికి 2 సార్లు మేమే గెలిపించినాం. ఈసారి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ కి. ఇక్కడ ఏమంటారు అంటే ఇందిరమ్మ ఇల్లు రాలేదు, హైడ్రా వచ్చి మొత్తం కూల్చేశారని చెప్పి కూడా ఇక్కడ పబ్లిక్ మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇల్లు రానికి కాన్స్టిట్యూషన్ లో ఏమి లేదు. ఇక్కడ స్థలాలు హైడ్రా ఇల్లు అంటే చెరువు దగ్గర కట్టుకుంటే మరి గుల్లగొట్టకుండా ఏం చేస్తారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ మాకు ముస్లిం తోఫా ఇచ్చారు, రంజాన్ ముబారక్ తోఫా ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మాకు పింఛన్లు ఇచ్చారు. పింఛన్లు ఇక్కడ ఇప్పుడు 4000 అన్నారు, 2000 వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అట్లా అవన్నీ మిషన్ భగీరథ మొత్తం మింగేసి ఇచ్చిన్నాడు అని ఇట్లకే మిషన్ భగీరథ మొత్తం మింగేసి. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎందుకు పంపించాలి అసలు? ఇదంతా కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి చేసిండు. ఇదంతా కాంగ్రెస్ బెల్టే. ఇదంతా ఆయన చనిపోయినందుకు మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది, కానీ లేకుంటే ఆయన ఉంటే మాత్రం బీఆర్ఎస్ రాకపోయి. ఇక్కడ అంటే ఇక్కడ 3 సార్లు హైట్రిక్ గా బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్ లో ఒక సీట్ కూడా గెలవలేదు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు గెలవలే. ఒకసారి ఫస్ట్ టీడీపీలో మేమే గెలిపించినాం అని, రెండోసారి నవీన్ యాదవ్ ఎంఐఎంకి నుంచినందుకు బయటపడ్డాడు. మళ్ళా ఇండిపెండెంట్ చేసినందుకు వచ్చింది లేకుండా కాంగ్రెస్ వస్తుండే. కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తాడు నవీన్ యాదవే. అందుకే ఈసారి కాంగ్రెస్ కు నవీన్ యాదవ్ కు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో హోరాహోరీగా అభ్యర్థులు ఉన్నారు. మరి ఏమన్నా ప్రత్యర్థులు అన్నాలా అభ్యర్థులు తెలియట్లేదు. ఇంకా బీఫామ్ కూడా బయటకు చెప్పని పరిస్థితి. క్యాబినెట్ ని కూడా సెలెక్ట్ చేయలేదు. బీఆర్ఎస్ మాత్రం సునీత గారికి ఇస్తారని, బీఫామ్ ఇస్తారని ఇప్పటికే వార్తలు వచ్చిన క్రమంలో ఏం చెప్తారు? కాంగ్రెస్ లో కుంపట్లో కొట్లాడు అనుకోవచ్చా? సునీత మొగడు తెచ్చినాక బయటకు వచ్చింది. ఆమె అంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా మొగడు సానుభూతి అంటే ఏం సానుభూతి ఉంది? గుళ్ళు కానీ కమెంటాలు కానీ మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా చండాలం చేసిపోయినాడు. ఇక్కడ చేసింది ఏం లేదు. అంటే మాగంటి గోపీనాథ్ గారు అందుబాటులో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, రోడ్లు డ్రైనేజీలు అంతే బాగున్నాయని చెప్పేసి జనార్దన్ రెడ్డి చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు వాడు వచ్చి ఏం చేయలే. అందరికి ఇక్కడ ఉన్న కన్నా గ్రూప్ తగాదాలు పెట్టి కమెంటాలు ఉంది, ఇక్కడ సంజయ్ నగర్ కమెంటాలు ఉంది, దాని అంతా ఆడే కబ్జా పెట్టి గులగొట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రజలకు బాకీ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ నిన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందరికి బాకీ కార్డులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంత మందికి బాకీ ఉందో 4 బాకీ కార్డులను ఇచ్చినారు. ఎంత కాంగ్రెస్ కూడా బాకీ ఉందని, తులం బంగారం ఇవ్వలేదని చెప్పి, 2500 ఇవ్వలేదని చెప్పి, పింఛన్లు ఇవ్వలేదని చెప్పి, మరి వాళ్ళ బాకీ అయితే కట్టుమని ముందు మిషన్ భగీరథది. వాళ్ళ బాకీ అంతా బ్యాంకులలో సీసీ ల్యాండ్ దుబాయ్లో పెట్టుకొని ఈడొచ్చి బాకీ కార్డు పట్టుకొని తిరుగుతాడు అవుతుంది. వాళ్ళ బాకీ అయితే కట్టుమను. లక్షల కోట్లు పింగేసారు. బావ, చెల్లి, అల్లుడు, ఇప్పుడు వాళ్ళ బాకీని కట్టుమను. మొన్న హైడ్రా వల్ల మూసి మునిగిపోయిందని మాట్లాడుతున్నారుగా. హైదరాబాద్ వచ్చింది చాలా మంచిగా అయింది. లేకుంటే మొత్తం హైదరాబాద్ మొత్తం మట్టి పోసి కబ్జా పెడుతుండే. నిజాం సర్కార్ ఎట్లా చేసిండో ఇప్పుడు అట్లా చేస్తుండే రేవంత్ రెడ్డి. అందరికి మంచిది అది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ కి ఆయుధం దొరికినట్టే కదా. సమస్య లేదు. అది బీఆర్ఎస్ తో దరిదాపులు ఉండదు ఇక్కడ. నవీన్ యాదవ్ కి అని ఎవరికైనా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, కంచర విజయలక్ష్మి గారి పేరు వినిపిస్తుంది, అదేవిధంగా అంజన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, కొత్తగా రంజిత్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అవునండి, వాళ్ళు ఏం చేసిర్రు? ఏదైనా మోరీ సాఫ్ చేసిరా, లైట్లు వేసిరా? వాళ్ళు నిన్న మొన్న వచ్చి చేస్తే నవీన్ యాదవ్ అంటే 2000 మందికి సిమెంతం చేసిండు, 200 మందికి అన్నప్రసానం చేసిండు. 14 నుంచి ఇప్పటిదాకా నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు, ఇండిపెండెంట్ గా కానీ ఎంఐఎంగా కానీ. ఈ రోజు పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి అతని టికెట్ పక్కా మేము కోరుకునేది ఆయనకే ఇస్తాడని.
ఒకవేళ రాకపోతే నవీన్ యాదవ్ గారికి రాకపోతే ఈడ కాంగ్రెస్ శూన్యమే. అంతేనా? అంటే బీఆర్ఎస్ కి ఆయుధం దొరికినట్టే కదా. బీఆర్ఎస్ కి పట్టు దొరికిన గెలుస్తాం, మేము ఇండిపెండెంట్ గెలిపిస్తాం. అప్పుడు కాంగ్రెస్ ఓటు చీల్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ గెలిపిస్తాం అంటున్నా. అప్పుడు బీఆర్ఎస్ కి లాభం కదండి. మేము గెలుస్తామంటే బీఆర్ఎస్ ఎందుకుంటది? ఇండిపెండెంట్ గెలుస్తుంది ఆడ. నవీన్ యాదవ్ ఎక్కడ ఉంటే అక్కడే గెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కేసీఆర్ చేతిలో ఉందా, కాంగ్రెస్ చేతిలో ఉందా? కాంగ్రెస్ చేతిలో ఉంది. షూరా? షూర్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పోతే ముస్లింస్ ఎక్కడ ఉంటారు? ఓకే, బీజేపీ ఇక్కడ ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి? బీజేపీ థర్డ్ పోతుంది. 20,000 కంటే ఎక్కువ మించి రాదు అది. తిరుగుతురా క్యాండిడేట్లు ఉన్నారా? తిరుగుతురా? మొన్న దానం నాగేందర్ నుంచి ఉన్నప్పుడు 80,000 పడ్డాయి మాకు ఇక్కడ. కొత్త మంచి మాట చెప్పారు. దానం నాగేందర్ ఇప్పుడు ఫిరాయింపుల ఎమ్మెల్యేల భాగంగా ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అని చెప్తున్నారుగా. ఆయన చెప్తున్నారు, ఇలాంటి యూట్యూబ్ లో ఎంత చెప్తారు కానీ ఆయన మాత్రం నించోడని చెప్పిండు కదా. నేను నించోను, జూబ్లీహిల్స్ గెలిపిస్తా, నాకు అవసరం లేదు ఈ సీట్ అని. ఎంత మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? 30,000 వస్తుంది. షూరా? పక్కా పక్కా వస్తుంది. గ్యారంటీ. ఇట్లా ఏ ధీమాతో చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేస్తుండు కదా. సన్న బియ్యం గానీ, బస్సు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు. ఇప్పుడు ఇక్కడ ఉన్న జూబ్లీస్ ఉన్న కాన్స్టిట్యూషన్ అందరికి కూడా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.